ఫస్ట్ Thessalonians చాప్టర్ 5 వర్సెస్ 4 నుంచి 11. ఈరోజు మన ధ్యానము వర్స్ బై వర్స్ గా ఈ వచనాల మీద స్క్రీన్ తట్టు మీకు అవైలబుల్ ఉంది. సో అందరం కలిసి మనము ఈ వచనాన్ని చదువుకుంటూ వెళ్దాం. బట్ హీ బ్రెదరన్ ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్ దట్ the day should overtake you as a thief. Okay. Right. Okay. Sorry. He are all the children of the light and the children of the day. We are not of the night nor of darkness. Sixth verse, therefore let us not sleep as do others, but let us watch and be sober. Seventh verse, for they that sleep, sleep in the night, and they that are drunken in the night. Eighth verse, but let us who are of the day be sober, putting on the breastplate of faith and love, and for an helmet the hope of salvation. Ninth verse, for God hath not appointed us to wrath, but to obtain salvation by our Lord Jesus Christ, who died for us, that whether we wake or sleep, we should live together with him. Wherefore, comfort yourself together and edify one another, even as also he do. Loving, living Heavenly Father, thank you for the word. Lord, speak to us. Your servant listen. Lord, give us that obedience. Give us that discernment to know your truths, so that we may be obedient and we may follow your will for the body of Christ in and through us, and for the advancement of the coming kingdom. In Jesus' most precious name I pray. Amen. Well, అదంటే ఆల్మోస్ట్ లాస్ట్ చాప్టర్ లో ఉన్నాము. ఫస్ట్ Thessalonians చాప్టర్ 5. ఇది వర్స్ బై వర్స్ గా మనము చదువుతున్నాం. చాలా సార్లు భారతదేశంలో మనం పుట్టి పెరిగిన తర్వాత ఈ విధంగా వర్స్ బై వర్స్ అవకాశాలు చాలా తక్కువ. చాలా మంది ఎక్కువగా టాపికల్ సర్మన్స్ ప్రీచ్ చేస్తారు. టాపికల్ సర్మన్స్ ఉండాలి, కాదని కాదు, కానీ టాపికల్ సర్మన్స్ లో టాపిక్ వైజ్ గా చూస్తున్నప్పుడు నేను ఎప్పుడైతే నా బైబిల్ కాలేజ్ షెపర్డ్స్ థియాలజికల్ సెమినరీ కేరీ నార్త్ కేరళైనాలో పాస్టర్ స్టీవెన్ డేవి గారి దగ్గర అదేంటి బైబిల్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు, అదే టైంలో వారి సంఘం షెపర్డ్స్ చర్చ్ వారితో అదేంటి రెగ్యులర్ గా అటెండ్ అయ్యేటప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే, పాస్టర్ గారు 48 hours ఒక అర్ధగంట మెసేజ్ కోసము వారు ప్రిపేర్ అయ్యేవారు. అఫ్ కోర్స్ ఇప్పుడు పెద్దవారు అయిపోయారు, ఆల్మోస్ట్ 60 years ఇప్పుడు కాదు అనుకోండి. కానీ అతని ఇనిషియల్ మినిస్ట్రీ టైంలో మండే 8 hours, ఫ్రైడే దాకా 8 hours గా స్పెండ్ చేసి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే దాకా స్పెండ్ చేసి, దెన్ వారు హీ వాజ్ ఏబుల్ టు డెలివర్ అదేంటి సాటర్డే అంతా టైం ప్రార్థనలో గడిపి వారి ఎల్డర్స్ తోటి ఆ మెసేజ్ ని వారి ముందు షేర్ చేసి, దెన్ సండే రోజు వారు మెసేజ్ ఇచ్చేవారు. అయితే అక్కడ కూర్చొని అతని మెసేజ్ ని అతను మాట్లాడేటప్పుడు విన్న తర్వాత, బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ సండే మళ్ళా వెళ్ళి ఆ సంఘంలో కూర్చునేటప్పుడు దాకా ఆత్మీయంగా నేను ఎంతగానో బలపడ్డాను. అయితే నేను కొన్ని నెలల తర్వాత, అయ్యా నాకు కృపనిస్తే ఇండియాకి వెళ్ళినప్పుడు నేను ఇది ప్రాక్టీస్ చేయడానికి నాకు అనుగ్రహించమని ప్రార్థించినప్పుడు, దిస్ ఈస్ ద వండర్ఫుల్ ప్రివిలేజ్. ఈ విధంగా బుక్ ఆఫ్ రోమన్స్ చదివాము, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చదివాము, తర్వాత ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి చదివి ఉన్నాము,
ఫస్ట్ థెసలోనియన్స్ ఇప్పుడు చదువుతున్నాం, నెక్స్ట్ బుక్ సెకండ్ థెసలోనియన్స్ చదవాలని. ఆఫ్ కోర్స్ లాస్ట్ హీబ్రూస్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆగస్ట్ నెలలో స్టార్ట్ చేసి జనవరి నెలలో హీబ్రూస్ బుక్ ఆఫ్ హీబ్రూస్ వర్స్ బై వర్స్ స్టడీ చేయడం జరిగింది. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్. అదేంటి ఈ విధంగా లేఖనాల ద్వారా చదువుకుంటూ ఈ విధంగా అంచెలంచెలుగా నేను ఆత్మీయంగా ఎదుగుతూ మీకు కూడా ఈ విధంగా షేర్ చేయడము, దిస్ ఈజ్ ఓన్లీ ది గ్రేస్ ఆఫ్ గాడ్. నాదేమి లేదు, బట్ ఇట్స్ జస్ట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. అయితే స్క్రీన్ తట్టు మీరు గమనిస్తున్నట్టయితే ఇక్కడ మీకు ప్రేయర్ పాయింట్స్ అనే అదేంటి సర్మన్ నోట్స్ గా నేను మీతో షేర్ చేయడం జరిగింది. అయితే ఈరోజు సర్మన్ టైటిల్ ని చూసినట్లయితే రెడీ ఫర్ ద డే, అవేక్ అండ్ ప్రిపేర్డ్. రెడీ ఫర్ ద డే, అవేక్ అండ్ ప్రిపేర్డ్. అక్కడ ప్రపోజిషన్ స్టేట్మెంట్ గా గమనించినట్లయితే బికాస్ బిలీవర్స్ ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్ అండ్ ఆర్ నాట్ అపాయింటెడ్ టు వ్రాత్, we must live awake, alert and prepared for the day of the Lord. అయితే 4th నుంచి 5th verse దాకా ఫస్ట్ పాయింట్, God's salvation has delivered us from the state of darkness. 6 to 8 point, God's salvation should shape our lifestyle of readiness. తర్వాత God's salvation secures us from the judgment to come. 9th to 10th verse గా మనము చూస్తున్నాం. అయితే ఆల్రెడీ మనం స్క్రిప్చర్ చదివి ఉన్నాం కాబట్టి ఈ వర్సెస్ లో వర్స్ బై వర్స్ గా డీల్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ అదేంటి మీరు టాపికల్ సర్మన్ మెసేజెస్ వినిన తర్వాత, ఈ మెసేజ్ వినిన తర్వాత ఒక్కసారి దీనికి అలవాటు పడిన తర్వాత మళ్ళా టాపికల్ సర్మన్ వినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఆ కష్టము బేర్ చేసి కొన్నిసార్లు ఇదే మెసేజ్ అని అనిపిస్తుంది టాపికల్ సర్మన్ గా వింటే. దీంట్లో ఏమి మీట్ లేదు, దీంట్లో ఏం మాంసం లేదు, నేనేం నా ఆత్మీయంగా ఏమి దొరకట్లేదు, ఇది ఓన్లీ ఒక పిటకథగా లేకపోతే ఒక స్టోరీగా చెప్పుకుంటూ వెళ్తున్నారని దయచేసి గమనించాలి. టాపికల్ సర్మన్స్ కి దేర్ ఈస్ సర్టన్ దానికి ఒక ప్లేస్ ఉంది. ఎక్స్పోజిషన్ కి, ఎక్సిజిసిస్ కి ఇట్ ఈస్ ఎ స్పెషల్ స్పేస్. సో దేన్ని మనం కాంట్రడిక్ట్ చేయము, కానీ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. సో ఐ వుడ్ బి వెరీ కేర్ఫుల్ సో దట్ టుమారో వేర్ ఎవర్ యు ఆర్ మీరు టాపికల్ సర్మన్ వింటుంటే అదే బాగుంది అనేది. బట్ గాడ్ స్పీక్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో హీ కంటిన్యూస్ టు స్పీక్ టు అస్ టుడే. అయితే ఈ 5th చాప్టర్ గా మనం గమనించేటప్పుడు ఫస్ట్ థెసలోనియన్స్ చాప్టర్ 5 లో లాస్ట్ గా మనం గమనించినట్లయితే డే ఆఫ్ ద లార్డ్ గురించి మనము విన్నాం. ఫస్ట్ 1, 2, 3 వర్సెస్ గా మనము లాస్ట్ సండే మనము మాట్లాడుకున్నప్పుడు అదేంటి యెహోవా ఉగ్రత గురించి మనము డే ఆఫ్ ద లార్డ్ గా మనం గమనించేటప్పుడు అది ఎవరి మీద పడుతుంది అని అంటే ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో, అన్బిలీవర్స్. అయితే ఏ టైమో మనకు చెప్పబడలేదు, అది సడన్ గా ఒక థీఫ్ ఇన్ ద నైట్ గా ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేయమో అంత ఖాళీగా, అంత ప్రశాంతంగా, అంటే గవర్నమెంటల్ గా అదేంటి వార్స్ లేకుండా గవర్నమెంటల్ గా అంత పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఉన్న టైంలో జరిగేదిగా మనము అదేంటి ధ్యానం చేసి ఉన్నాం. ఈ ఫస్ట్ 1, 2, 3 వర్సెస్ గా మనం చూస్తున్నాం. అయితే 3rd వర్స్ లాస్ట్ గా గమనించినట్లయితే దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు అనేది మనము చూస్తున్నాం. సో ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ ద డే వేర్ హీ అదేంటి సెకండ్ కమింగ్ ఆస్పెక్ట్స్ లో గమనించినట్లయితే అదేంటి జెనసిస్ నుంచి చూస్తే డే ఆఫ్ ద లార్డ్ ఈస్ వేర్ హీ క్రియేటెడ్. బట్ సాతానుడు ఆదాము అవ్వ ద్వారా ఆ క్రియేషన్ అంతా అతను వెక్కిరించినప్పుడు జెనసిస్ చాప్టర్ 3 verse 15 లో ప్రోటో ఎవాంజలియాన్, ఫస్ట్ గాస్పుల్, యేసుక్రీస్తు అదేంటి హీ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ సేస్ దట్ అతను అదేంటి రిడమ్షన్ ని అతను మళ్ళా తిరిగి ఏ విధంగా అయితే ఫస్ట్ ఆడమ్ ద్వారా ఈ రక్షణను అదేంటి పాపంలోనికి మనం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు సెకండ్ ఆడమ్ గా అతను మళ్ళా దాన్ని ఎలా విమోచించుకుంటాడు, రిడమ్షన్ చేస్తాడు అనేది ఫస్ట్ జెనసిస్ చాప్టర్ 3 verse 15 లో మనం గమనిస్తాం. అయితే ఇప్పుడు అంటే ఈ నేళ్ళు అయిన తర్వాత యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై 3వ దినాన తిరిగి లేచి
తర్వాత హీస్ సిటెడ్ అట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్. అయితే హీఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. అయితే మనకు ఇందాక మనం ఆరాధించినప్పుడు లేకపోతే మనం సంఘంగా కూడుకున్నప్పుడు మనము మన జీవితాల మీద అతను హీఈస్ డిపెండింగ్. గ్రేట్ కమిషన్ గా గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 28, 18, 19, 20 గా గమనించినట్లయితే గో యీ దేర్ ఫోర్ టీచ్ దెమ్ బ్యాప్టైజ్ దెమ్ అని చెప్తూ ఐ విల్ బి విత్ యూ అంటిల్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అని అన్నాడు. సో వెన్ హీ ఈస్ విత్ అస్, సో యాజ్ బిలీవర్స్ గా ఈ ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 1, 2, 3 మనము భయపడని అవసరం లేదు. ఇది మనకు కానే కాదు, బట్ ఇట్ ఈస్ ఫర్ అన్బిలీవర్స్. కానీ మనము వీఆర్ టు బి రెడీ. ఎందుకు అంటే రక్షణ పొందినందుకు యాజ్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ మనకు ఆ ఆత్మీయతను మనకు యేసుక్రీస్తు ఆ రక్షణను ఇచ్చినందుకు మనము అది ఇతరులకి పంచుకోవాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ఎలాగైతే 3.5 years అతని మినిస్ట్రీలో ఫస్ట్ 2 years ఎక్కువగా మినిస్ట్రీ జ్యూస్ మధ్యలో చేసినట్టుగా మనం గమనిస్తాం. కానీ లేఖనాలు ఐజయా, జెరిమాయా ప్రవక్త అదేంటి యేసుక్రీస్తు రాకడ గురించి చెప్పినప్పటికీ వారు వ్యతిరేకించారు, అతన్ని సిలువ వేశారు. కానీ లాస్ట్ 1 year లో గమనించినట్లయితే యేసుక్రీస్తు అతను సిలువ పోకముందు అతను ఎక్కువగా డిసైపుల్స్ తోటి 12 disciples తోటి ఎక్కువగా అతను మరణాన్ని గురించి, అతను రాజ్యాన్ని గురించి, అతని రెండో రాకడ గురించి అతను టీచ్ చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అందులో ఒక వ్యక్తి జూడా ఇస్కరియోతు గా అతన్ని సిలువకి అప్పజెప్పినట్టుగా కూడా మనం గమనిస్తాం. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా మోర్ దాన్ 2000 years అయిపోయింది. పౌలు ఈ లెటర్ లో థెస్సలోనియ సంఘస్థులకి రాస్తున్నప్పుడు ఈ థెస్సలోనియాలు ద బ్లెస్సెడ్ హోప్, అతను తిరిగి వస్తాడు. బైబిల్లో 200 సార్లు అతను తిరిగి వస్తాడని ఆ బైబిల్లో డైరెక్ట్ వర్సెస్ ఉన్నాయి. మోర్ దాన్ 300 verses లో 100 verses ఏమో ఫస్ట్ కమింగ్, 200 verses ఏమో సెకండ్ కమింగ్ గురించి ఇవ్వబడ్డది. అయితే ఈ బాధ్యత అంతా క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు యాజ్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ మన రక్షణ పొంది మారు మనసు పొంది ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ ఫస్ట్ 1, 2, 3 verses ఆఫ్ చాప్టర్ 5 లో ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ వార్నింగ్ ఫర్ నాన్ బిలీవర్స్. బిలీవర్స్ కి కాదండి. కానీ ఈ 4th verse నుంచి 11th verse దాకా మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ఎంకరేజ్మెంట్ టు ద బిలీవర్స్. పౌలు ఎంకరేజ్మెంట్ గా 4th verse నుంచి రాయడం మనము చూస్తాం. అయితే ఎస్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక దొంగ ఎలాగైతే వస్తాడో ఆ విధంగా వస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ 3 verses లో వార్నింగ్ టు అన్బిలీవర్స్, 4th నుంచి 11th verse దాకా ఎంకరేజ్మెంట్ గా మనం చూస్తున్నాం. ఈ 4th verse ఎలాగా స్టార్ట్ అవుతుందంటే బట్ హీ అని చెప్పబడుతుంది. అయితే అక్కడ ఫస్ట్ 3 verses వార్నింగ్, బట్ హీ అంటే వార్నింగ్ తర్వాత బిలీవర్స్ తో మనతోటి అతను మాట్లాడేది ఒక ఎంకరేజ్మెంట్ గా అనేది మనం గమనిస్తున్నాం. బట్ హీ అంటే షోస్ ఏ క్లియర్ కాంట్రాస్ట్. ఫస్ట్ 3 verses అదొక సెట్ గా ఒక పార్ట్ గా, తర్వాత బట్ హీ అనేటప్పుడు ఈ 4th నుంచి బ్రదరన్ అని అంటే బిలీవర్స్ గా, ఫెలో బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ అనేది అక్కడ ఇట్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఈ ప్యాసేజ్ ఈజ్ నాట్ అబౌట్ ఫియర్ ఎనీమోర్. దిస్ ప్యాసేజ్ ఈజ్ అబౌట్ రెడీనెస్. మనము తయారుగా ఉన్నామా లేదా అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. బట్ హీ బ్రదరన్ ఆర్ నాట్ ఇన్ డార్క్నెస్ దట్ డే షుడ్ ఓవర్టేక్ యూ యాజ్ ఏ థీఫ్. మీరు రక్షణలో యేసుక్రీస్తుకి మీరు కట్టుబడి ఉన్నట్టయితే, ఇఫ్ యు ఆర్ ఏ బిలీవర్ ఇన్ క్రైస్ట్ యూ షుడ్ నాట్ లివ్ లైక్ ద వరల్డ్. లోకానుసారంగా మనము జీవించలేము. యూ షుడ్ బి అవేక్ ఆల్ ద టైమ్ అనేది మనం గమనిస్తున్నాం. యూ షుడ్ బి అలర్ట్ అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకు అవేక్ ఉండాలి, ఎందుకు అలర్ట్ ఉండాలి అనేది మనం గమనిస్తున్నట్టయితే మనకిచ్చిన బాధ్యత, ఎవ్రీ బిలీవర్ కి ఇచ్చిన బాధ్యత మాథ్యూ చాప్టర్ 28, 18, 19, 20 గా చూసిన డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్. యేసుక్రీస్తు యొక్క ప్రేమను నువ్వు ఎక్స్పీరియన్స్ చేశా. ఇందాక మనము ఆరాధించేటప్పుడు ప్రార్థనలో బల్ల ప్రార్థన దగ్గర మనము 3 families కోసం మనం ప్రార్థించాం.
అదేంటి ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ది వర్డ్ ఆఫ్ ద లార్డ్. అయితే క్రైస్తవులంగా మనం ఉన్నప్పుడు మనం ఏ విధంగా అయితే జీవిస్తున్నామో, మన మాట, మన చూపు, మన నడవడిక, మనం ఎలాగైతే కూర్చుంటున్నామో, ఎలాగైతే మన వ్యవహారం జరుగుతుందో, మన పక్కన వారు ఎవరైతే రక్షింపబడిన వారు గమనిస్తున్నారు. వారికి ఇదంతా ఒక బైబిల్గా, నేను ఒక వ్యక్తికి బైబిల్ పట్టుకొని అయ్యా బైబిల్ చదవండి అని, ఇది బైబిల్లో రాసింది అని చెప్పే కంటే, ఆ ఛాన్స్ దొరికే కంటే, అతను నన్ను చూసినప్పుడు, అతను నా ముఖంలో ఆ ఆనందాన్ని గమనించినప్పుడు, చాలా సార్లు అదేంటి ఎవరినన్నా చూస్తే మీరు క్రిస్టియన్సా అని అంటారు. అక్కడ దాకానే ఉంటుంది. కానీ అక్కడ తర్వాత ఇంకా వారిని మనము ఆత్మీయంగా లేకపోతే రక్షణ మార్గానికి మనం నడిపిస్తున్నామా లేదా అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ గా మనం గమనిస్తున్నాం. సో అదేంటి వి నీడ్ టు బి అవేక్, వి నీడ్ టు బి అలర్ట్ అనేది అక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ డార్క్నెస్ అనే పదాన్ని వాడబడుతుంది. డార్క్నెస్ రెఫర్స్ టు స్పిరిచువల్ బ్లైండ్నెస్ అండ్ లాస్ట్నెస్ గా మనం గమనిస్తున్నాం. డార్క్నెస్ అనే ఏంటి ఇక్కడ రెఫర్ చేస్తుందంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్. రీసెంట్ గా నేను ఒక ఎగ్జాంపుల్ ని నేను వాడాను. పైనుంచి ఒక స్టూడియో లైట్ పడుతుంది. అయితే ఈ లైట్ నా తల మీద, నా ఫేస్ మీద పడుతున్నప్పుడు క్లియర్ గా నా మీద పడుతుంది. కానీ కొంచెం ఇటు కార్నర్కి వెళ్ళినట్లయితే షాడో ఉంది, డల్ ఉంది లైట్. ఇక్కడ ఉన్న లైట్ ఇక్కడ అంతగా ఎఫెక్ట్ గా ఉండదు. ఈ సైడ్స్ చూసినా కానీ అంత ఎఫెక్ట్ గా ఉండదు. కానీ లైట్ అనేటప్పుడు దేర్ ఇస్ నో స్పేస్ ఫర్ డార్క్నెస్. అది అలాంటి లైట్ ఎక్కడ, అలాంటి ఆత్మీయత, అలాంటి స్పిరిచువాలిటీ ఎక్కడ ఉంటుందంటే ఈజ్ త్రూ జీసస్ క్రైస్ట్ అలోన్. మనం క్రీస్తులో ఉన్నామంటే మనలో పాపము కానీ అంచెలంచెలుగా మనము ఎదగడము, ఆ వెలుగు మన ముఖం మీద, మన మాటల ద్వారా, మన నడవడిక ద్వారా ఎదుటి వ్యక్తికి కనుపరుచుకుంటున్నాం అనేది మనము గమనించాలి. అయితే బిఫోర్ ద వ్రాత్ ఆఫ్ గాడ్, అన్య జనాంగం మీద ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో, ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వారి మీద ఆ ఉగ్రత, డే ఆఫ్ ద లార్డ్, ఆ ఉగ్రత వారి మీద పడుతుందో, మీకు నాకు ఇవ్వబడిన అవకాశము ఆ వెలుగుని కనపరచుకోండి. కానీ ఇక్కడ ఎంకరేజ్మెంట్ గా ఆర్వి అవేక్, ఆర్వి రెడీ అనేది మనము గమనిస్తున్నాం. జాన్ చాప్టర్ 3 వర్స్ 19 లో గమనించినట్లయితే అన్బిలీవర్స్ లవ్ డార్క్నెస్ అనేది మనము చూస్తున్నాం. అన్బిలీవర్స్ లవ్ డార్క్నెస్. బిలీవర్స్ ఆర్ నాట్ బ్లైండ్ టు స్పిరిచువల్ ట్రూత్, కానీ అన్బిలీవర్స్ ఆర్ బ్లైండ్ టు స్పిరిచువల్ ట్రూత్. ఇదే కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 13 ని మనము చదివినట్లయితే, కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 13, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 13. It reads, "Who hath delivered us from the power of darkness and hath translated us into the kingdom of his dear son." 13th verse లో క్లియర్ గా యేసుక్రీస్తు మనకు ఆ వెలుగును, యేసుక్రీస్తు మనల్ని ఆ డార్క్నెస్ నుంచి ఆ విడుదల కలిగించడం అనేది మనం గమనిస్తున్నాం. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద లైట్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద డే, అండ్ వీ డు నాట్ బిలాంగ్ టు డార్క్నెస్ అనేది మన 5th verse లో చూసినట్లయితే, హీ ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ లైట్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ డే, వీ ఆర్ నాట్ ఆఫ్ నైట్ నార్ ఆఫ్ డార్క్నెస్. ఇదే జాన్ చాప్టర్ 3 verse 19 లో ఏం చెప్పబడుతుంది? ది అన్బిలీవర్స్ దే లవ్ డార్క్నెస్. చాప్టర్ 3 verse 19 reads, "And this is the condemnation, that light is come into the world, and men loved darkness rather than light, because their deeds were
evil. సో చాలాసార్లు వారి స్వభావము, వారి మాట తీరు, వారి వ్యవహారము, వారి ఆలోచన ఇవన్నీ కుట్రత్వంతో ఉంటున్నాయి కాబట్టి వారికి అదే ఇష్టంగా ఉంటుంది. వారికి దే డూ నాట్ అదంటే అది ఇష్టం పడదు, వారికి అది అంటే ఇష్టమే ఉండదు, దాని నుంచి దూరంగా పరిగెస్తారు. కానీ మనము ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మి ఉన్నామో, రక్షణ పొందామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్నాడో, నేను అలాంటిని ద్వేషిస్తాను. నేను ఎక్కువ రోజులు ఆ స్వభావమును, ఆ యాటిట్యూడ్ని, ఆ ఆలోచనని ఎక్కువగా దాన్ని నేను పెంచను. దాన్ని నేను నీరు ఎలాగైతే ఒక చెట్టుకి నీరు పోస్తే అది పెద్ద పెద్దగా అదేంటి వృక్షంగా పెరుగుతుందో, దాని ఫలాలు ఏ విధంగా అయితే సపోజ్ ఈ సమ్మర్ టైం కాబట్టి మ్యాంగోస్ వస్తాయి. సో మ్యాంగోస్ తింటుంటే స్వీట్ గా ఉంటుంది. అయితే ఆత్మీయంగా మనం గమనించేటప్పుడు, దినదినానికి మనము ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, ఇదేంటి ఇందాక లాస్ట్ కపుల్ ఆఫ్ సండేస్ ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఎలాగా బ్రదర్లీ లవ్ ఎలాగా అది వర్క్స్ ద్వారా ఎలాగా రిఫ్లెక్ట్ అవుతుందో అనేది కూడా మనము మాట్లాడుకొని అదేంటి లేఖనాల ద్వారా హెచ్చరింపబడ్డాం. కానీ the natural condition of a unbeliever, the natural condition of a unbeliever is they love darkness. అయితే మనము we are not in darkness because we have salvation. మన రక్షణ ఆ పొజిషన్ నుంచి చేంజ్ చేయబడ్డది. సో మన సిటిజన్షిప్, అఫ్ కోర్స్ వీఆర్ ఇండియన్స్, కానీ మన సిటిజన్షిప్ పరలోకంలో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ డార్క్నెస్ నుంచి, ఆ చీకటి నుంచి మనకు వెలుగులోనికి ఆ శక్తిని ఇవ్వబడి ఉంది. సో వీఆర్ డెలివర్డ్, నాట్ ఇంప్రూవింగ్, నాట్ అడ్జస్టింగ్, వీఆర్ డెలివర్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనము వెలుగులో ఉన్నాం, కానీ ఎదుటి వ్యక్తి ఎవరైతే రక్షణ పొందలేదు, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో వారికి వారి పరిస్థితి మనము గ్రహించాలి. సో ఇక్కడ 6th verse గా గమనించినట్లయితే, ఈ 4th 5th verse లో మనం గమనించేటప్పుడు ద డే ఆఫ్ ద లార్డ్ ఒక దొంగ వచ్చినట్టు షిఫ్ట్ గా సడన్ గా అయిపోతుంది. అయితే బిలీవర్స్ గా మనము ఇది సర్ప్రైజ్ కానే కాదు. ఎందుకంటే మనకు ఆ డే అనేది తెలియకున్నా, ఆ డే వస్తుంది అని తెలిసినా, మనకు సత్యం తెలుసు కాబట్టి మనం వెంటనే ఎత్తబడతాం. యేసుక్రీస్తుని మధ్య ఆకాశంలో కలుస్తాం, అతనితో పాటు విందు భోజనంలో పార్టిసిపేట్ చేసి మళ్ళా 1000 ఏళ్ల పరిపాలనలో మనము భూమి మీదకి వచ్చి యెహోవా యేసుక్రీస్తు ద్వారా మనము ఈ భూమిని ఏలడం జరుగుతుంది. అయితే ఇక్కడ బికాస్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, చిల్డ్రన్ ఆఫ్ ద డే అనేది మనం గమనిస్తాం. సో ఈ లైట్ అయితే ఇక్కడ లైట్ గా ఉంది, ఈ కార్నర్ లో అయితే కొంచెం ఆ లైట్ తక్కువగా ఉంది, కానీ ఇది ఫిజికల్ బాడీ. కానీ యెహోవా ఆ లైట్ ని ఏదైతే మనకు అనుగ్రహించాడో ఇట్ ఈస్ ప్యూర్, ఏదంటే ఇట్ ఈస్ హోలీ అనేది మనం గమనిస్తున్నాం. సో దిస్ ఈస్ హౌ అవర్ లైఫ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ దిస్ ఈస్ హౌ అవర్ లైఫ్స్ ఆర్ షేప్డ్ అనేది మనం గమనిస్తున్నాం. సత్యం ద్వారా మనము రక్షింపబడినప్పుడు వీఆర్ నో మోర్ బ్లైండ్ ఎనీమోర్. అయితే 6th verse నుంచి 8th verse దాకా మనం గమనించేటప్పుడు గాడ్ సాల్వేషన్ షుడ్ డెలివర్ us ఫ్రమ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ డార్క్నెస్. 6th verse, therefore let us not sleep as do others. ఏ విధంగా అయితే లోకములో ఉన్నవారు అదేంటి ఏ విధంగా అయితే పండుకొని ఉంటున్నారో, లేకపోతే సోబర్ గా ఉంటున్నారు, ఆలోచన లేకుండా లేకపోతే యాక్టివ్ గా లేకుండా ఏ విధంగా అయితే అక్కడ ఉన్నారో 6వ వచనంలో, బట్ లెట్ us వాచ్ అని అక్కడ అండ్ బి సోబర్ అనేదిగా మనం గమనిస్తున్నాం. లెట్ us వాచ్.
ఇక్కడ ఎఫిషియన్స్ చాప్టర్ 5:14 ని ఒకసారి మనము చదువుదాం. ఎఫిషియన్స్ చాప్టర్ 5:14. ఎఫిషియన్స్ చాప్టర్ 5:14 ఏమంటుందంటే, దట్ వి henceforth be no more children, tossed to and forth and carried about, Ephesians chapter 4, chapter 5:14. Ephesians chapter 5:14, sorry. Wherefore he said, awake, thou that sleepeth, and arise from the dead, and Christ shall give thee light. Ephesians chapter 5:14. Wherefore he said, awake, thou that sleepeth, and arise from the dead, and Christ shall give thee light. Get up, get ready to go in light అనేదిగా మనకు చెప్పబడుతుంది. సో ఎప్పుడైతే మనము రక్షణ పొందామో, మారు మనసు పొందామో, ఈ శరీరంలో ఉండే అంత దాకా మనము ఆ పాప స్వభావం మనలో ఉంటుంది. కానీ ఆ పాప స్వభావముని ఎప్పుడు ఎదిరించగలుగుతామంటే ఆత్మ ద్వారా మనము దినదినము అదేంటి ఎదగడం అనేది మనం గమనిస్తున్నాం. ఇక్కడ దేర్ ఫోర్ లెట్ us నాట్ స్లీప్ యాజ్ డూ అదర్స్ అనేదిగా గమనించినట్లయితే, ఎప్పుడైతే మనము పండుకొని ఉంటామో, నిద్ర పోతుంటామో, వీఆర్ నాట్ అవేక్, వీఆర్ నాట్ అలర్ట్, వీఆర్ కేర్లెస్, వీఆర్ అన్అవేర్ అనేది మనం గమనిస్తున్నాం. అంటే మనం నిద్రపోయేటప్పుడు మనము మేల్కొని ఉండము, మనము అలర్ట్ గా ఉండము, అదేంటి బహుశా వీఆర్ అన్ప్రిపేర్డ్ గా కూడా మనం గమనిస్తాం. కానీ స్లీప్ అనే మాట మనము చాప్టర్ 4 న్యూ టెస్టిమెంట్ గా గమనించినట్లయితే, స్లీప్ అనే మాట న్యూ టెస్టిమెంట్ పర్స్పెక్టివ్ ఏ విధంగా వాడబడ్డదంటే, మనము ఒక వ్యక్తి పండుకొని ఉన్నాడు అని అంటే అతన్ని చూసినట్లయితే, అతను సపోజ్ ఈరోజు రాత్రి నేను పండుకుంటున్నట్లయితే దేవుని కృప ద్వారా మళ్ళా నేను రేపొద్దున లేయడం జరుగుతుంది. అయితే నేను మరణించినట్లయితే 4th చాప్టర్ లో మనం ఏమి నేర్చుకున్నాము, లేకపోతే వాక్యానుసారంగా ఏమి నేర్చుకున్నామంటే, మరణించినట్లయితే యేసుక్రీస్తులో నేను ఇమీడియట్ గా లేస్తాను అనేది, దట్ ఈస్ ది బ్లెస్డ్ హోప్. దాని గురించి మనం చాప్టర్ 4 1 Thessalonians చాప్టర్ 4 లో మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఈ 6th verse లో మనం గమనించినట్లయితే, ఈ స్లీప్ అనేది గమనించినట్లయితే, ఇక్కడ అన్బిలీవర్స్ దే ఆర్ నాట్ రెడీ, దే ఆర్ కేర్లెస్, దే ఆర్ అన్అవేర్. కానీ మనము ఆత్మీయంగా వేర్ డు వి స్టాండ్, ఆత్మీయంగా మన పరిస్థితి ఏంటి, ఆత్మీయ పరిస్థితి ఏంటి? దిస్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ మనము ఆల్మోస్ట్ 6, 7, 8 hours రెగ్యులర్ గా మనం పండుకొని లేస్తున్నాం ప్రతిరోజు దేవుని కృప వల్ల. కానీ ఆత్మీయంగా ఇక్కడ మాట్లాడడం మనం గమనిస్తున్నాం. ఇక్కడ లెట్ us వాచ్ అండ్ బి సోబర్ అని చెప్పడం మనం గమనిస్తున్నాం. లెట్ us వాచ్ అండ్ బి సోబర్. డూ నాట్ స్లీప్ లైక్ అదర్స్, డూ నాట్ స్లీప్ లైక్ అదర్స్. వాచ్ అనేదిగా గమనించినట్లయితే, స్టే అలర్ట్, స్టే విజిలెంట్, స్టే అలర్ట్, స్టే విజిలెంట్. అయితే లోకము, మన చుట్టూరు లోకం గమనించినట్లయితే అది స్పిరిచువల్ గా మంచి నిద్రలో, అన్స్పిరిచువల్ గా వారు పట్టింపు లేనే లేదు. దే డు నాట్ హ్యావ్ ఎనీ, దే ఆర్ కేర్లెస్, దే డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అదేంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అనేది కూడా మనము మాట్లాడి ఉన్నాం. మాథ్యూ చాప్టర్ 25 verse 5 ని చూసినట్లయితే, while the bridegroom tarried, they all slumbered and slept. While the bridegroom tarried, they all slumbered and slept. మ్యారేజ్ మన ఇంట్లో జరుగుతున్నట్టయితే ఎవరన్నా పండుకుంటారా? రిలేటివ్స్ వస్తారు, నాన్న
అల్లరి గోల, అందరూ మాట్లాడుకుంటా, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఎవరన్నా పోయి పండుకుంటారా? లేతే మ్యారేజ్ జరుగుతున్నప్పుడు మీరు సంఘములో లేకపోతే ఆ రిసెప్షన్ లో ఎవరన్నా పండుకొని ఉండేది మీరు ఎప్పుడైనా చూసారా? ఎంత కష్టమైనా అందరూ సంతోషంగా వారు ఆ మ్యారేజ్ లో సెలబ్రేషన్ లో ఉంటారు. కానీ ఆత్మీయంగా వెలుగుని కలిగి ఉన్న మనము, మనలో అలాంటిది ఆ స్లీప్లెస్నెస్ అదేంటి ఉందా అనేది మనము గమనించాలి. ఇక్కడ సోబర్ అనే మాటని వాడబడుతుంది. సోబర్, SOBER అని. ఇక్కడ తెలుగులో నేను తెలుగు చదవను కాబట్టి నాకు తెలియదు. సోబర్ అనేది గమనించినట్లయితే దీని ఇంగ్లీష్ మీనింగ్ మోరల్ అలర్ట్ అని వస్తుంది. మోరల్ అలర్ట్ అంటే బేసికలీ అవాయిడ్ ఎనీథింగ్ దట్ డల్స్ స్పిరిచువల్ అవేర్నెస్. ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా నేర్చుకోవడానికి, ఆత్మీయంగా ఒక సిచ్యువేషన్ ని, ఒక కండిషన్, ఒక దాన్ని కనిపెట్టడం is what we are seeing. We should avoid any kind of a dullness of spiritual awareness అనేది మనం గమనిస్తున్నాం. సో జాన్ చాప్టర్ 3 వర్స్ 20 చూసినట్లయితే, జాన్ చాప్టర్ 3 వర్స్ 20 ఏమంటుందంటే, ఫర్ ఎవ్రీ వన్ దట్ డస్ ఈవిల్ హేట్ ద లైట్, నైదర్ కమిట్ టు ద లైట్ లెస్ట్ ద డీడ్స్ షుడ్ బి రిప్రూవ్డ్ అని మనం గమనిస్తున్నాం. డార్క్నెస్ ఏం చేస్తుంది? ఇట్ ప్రమోట్స్ సిన్ఫుల్ లివింగ్. డార్క్నెస్ ప్రమోట్స్ సిన్ఫుల్ లివింగ్. అయితే స్పిరిచువల్గా మనం గమనించేటప్పుడు దేర్ ఇస్ నో కేర్లెస్నెస్, దేర్ ఇస్ అలర్ట్నెస్ అనేది మనము చూస్తున్నాం. ఒక క్లియర్ మైండ్, ఒక సెల్ఫ్ కంట్రోల్, ఒక మోరల్ అలర్ట్ అనేది అక్కడ చూస్తున్నట్టుగా మనం చూస్తాం. 7th verse, ఫర్ దే దట్ స్లీప్ ఇన్ ద నైట్ అండ్ దే దట్ బి డ్రంకెన్ ఆర్ డ్రంకెన్ ఇన్ ద నైట్. డ్రంకెన్నెస్ అంటే యు ఆర్ డల్. అవేర్నెస్ అంటే మన మైండ్ తాగినప్పుడు అది మన కంట్రోల్లో ఉండదు. అది మన కంట్రోల్లో ఉండనప్పుడు మనము ఏదేదో చేస్తాం, బాడీ కంట్రోల్లో ఉండదు. కాబట్టి బేసికలీ వీఆర్ ప్రోన్ టు సిన్. వీఆర్ ప్రోన్ టు సిన్. జాన్ చాప్టర్ 3 వర్స్ 20లో డార్క్నెస్ లవ్స్ సిన్. ఇదే లూక్ చాప్టర్ 21 వర్స్ 34 ని చూసినట్లయితే, లూక్ చాప్టర్ 21 వర్స్ 34 ఒకసారి చదువుదాం. మీ బైబిల్స్ ఓపెన్ ఉన్నాయి అనుకుంటాను. నేను స్క్రిప్చరల్ గా దీన్ని డెవలప్ చేస్తున్నాను కాబట్టి వాక్యానుసారంగా క్రాస్ రెఫరెన్సెస్ తో చూస్తున్నాం కాబట్టి, లూక్ చాప్టర్ 21 వర్స్ 34 it reads, and take heed to yourself lest at any time your heart be overcharged with surfeiting and drunkenness and cares of this life, and so that day comes upon you unaware. Kada basically you are watching yourself, you are praying. So be careful of your heart, because మన హృదయము, మన ఆశలు, మన తలంపులు లోకంలో ఉన్నాం కాబట్టి పాపాన్ని ఇంట్రెస్ట్ చేస్తుంది. శరీరంలో ఉన్నాం కాబట్టి దైవికాన్ని, వాక్యాన్ని కావాలి, దాంట్లో ఎదగాలి అని మనల్ని అంచెలంచెలుగా దూరం చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎనీ డల్నెస్ ఉన్నట్టయితే వీ హ్యావ్ టు బి స్పిరిచువల్లీ సెన్సిటివ్ అనేది ఇక్కడ చెప్పబడుతుంది. స్పిరిచువల్ గా సెన్సిటివ్ ఉన్నట్టయితే ఆ అలర్ట్నెస్ మనలో ఇమీడియట్ గా మనం గమనిస్తాం. స్పిరిచువల్ సెన్సిటివ్ లేనట్టయితే ఆటోమేటిక్ గా డల్ అయినప్పుడు ఈ డార్క్నెస్ ఇమీడియట్ గా అది యాక్టివ్ గా అవడం మనం గమనిస్తాం. 8th verse, బట్ లెట్ us who are of the day be sober, putting on the breastplate of faith and love, for a helmet of hope and salvation. Putting on ఒక ఇంటెన్షనల్ గా దినదినము ఎవ్రీ డే అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఒక ఆర్మర్ అంటే ఒక సోల్జర్, రోమన్ సోల్జర్ ఏ విధంగా అయితే రోమన్ ఈ 1st century టైంలో ఈ థెసలోనియస్ గా రాసేటప్పుడు ఈ రోమన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో
వారు ఎంతగానో గర్వంగా ఫీల్ అయ్యేవారు రోమన్ సోల్జర్స్. వారి ఆర్మర్ అంతా అంటే ఒక డ్రామాటిక్ గా, ఒక హై ప్రొఫైల్ గా ఉండేది. అయితే ఇక్కడ ఆత్మీయంగా ఎలాంటి ఆర్మర్ మనము వేసుకోవాలి అని అంటే, ఇక్కడ ఫెయిత్, లవ్, హోప్. ఫెయిత్ అంటే ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్. ఫెయిత్ మన నమ్మకము, మన హృదయాన్ని కాపాడుతుంది. మన నమ్మకము మన హృదయాన్ని కాపాడుతుంది. తర్వాత ప్రేమ, ఇట్ గాడ్స్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ అదర్స్. మనం ప్రేమించేటప్పుడు ఏ విధంగా అయితే యెహోవాని మనము ప్రేమిస్తున్నాము, ఏ విధంగా ఇతరులని ప్రేమిస్తున్నాము. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అనేది మనం గమనించేటప్పుడు, ఇంకొక ఆర్మర్ ఏంటి? ద లాస్ట్ వన్ ఈస్ హోప్, విచ్ ప్రొటెక్ట్స్ ద మైండ్. ఫెయిత్, లవ్, హోప్. ఫెయిత్ ఏమో హృదయము, లవ్ ఏమో మన రిలేషన్షిప్ ఎలా ఉంది యెహోవాతోటి, తర్వాత మన స్నేహితులతోటి ఎలాగ రిలేషన్షిప్ ఉంది, తర్వాత మన మైండ్, హోప్, ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ హార్ట్ అనేది మనం గమనిస్తున్నాం. ఈ మూడు ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. అయితే ఇవి మూడు, ఫెయిత్, లవ్, హోప్, మన దినదినము ధరించుకొని మన లోకంలోని వెళ్ళేదాకా, అంటే ఈ శరీరంలో ఉండేటప్పుడంతా ప్రతి దినము ఇవి మనము ధరించుకొని వెళ్ళినట్లయితే, దేర్ వుడ్ నాట్ బి డ్రిఫ్టింగ్, దేర్ వుడ్ నాట్ బి ఎనీ డల్నెస్. రెడీగా ఉంటాం మనం. వీఆర్ ప్రిపేర్డ్ అనేది మనం గమనిస్తున్నాం. రీసెంట్ గా లాస్ట్ వీక్ చీరాలకి వెళ్ళాం. చీరాల బీచ్ లో ప్రతిసారి నాకు గుర్తుంది, నేను మా పిల్లల్ని తీసుకుపోయినా, లేకపోతే నేను చిన్నప్పుడు చీరాల బీచ్ లో నిలబడినప్పుడు, ఆ ఇసుక మీద నిలబడినప్పుడు అలలు వస్తాయి. తర్వాత మీరు ఒక 15-20 నిమిషాల దాకా నిలబడ్డారంటే మీ మోకాళ్ళు కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అలలు వచ్చి ఆ ఇసుకని మళ్ళా లోపలికి తీసుకొని వెళ్తాయి. కాబట్టి మన బాడీ వెయిట్ బట్టి మనము లోపల ఇసుకలోనికి వెళ్ళిపోతాం. అయితే ఇది మనం గమనిస్తున్నప్పుడు అలాగా ఇసుక తీసుకొని వెళ్ళిపోతా ఉంటుంది. కానీ ఇది చెప్పకుండా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇది చెప్పి రాదు. సో అలాగా డ్రిఫ్ట్ కాకుండా, ఆత్మీయంగా మనం అలాగా డ్రిఫ్ట్ కాకుండా, we need to be prepare ourselves. We need to not have any carelessness. So a ready believer is equipped every day అనేది మనం గమనిస్తున్నాం. 9th and 10th verse, for God hath not appointed us to wrath, but to obtain salvation by our Lord Jesus Christ. ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్, వాట్ వి విల్ బి అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ 9th verse లో గమనించినట్లయితే, we are not appointed to wrath. This is powerful. We are not appointed to wrath. నేను పాపిని, నన్ను రక్షకుడు యేసుక్రీస్తు రక్షిస్తాడు, యెహోవా యేసుక్రీస్తు దేవా నన్ను క్షమించు, నా పాపాలని కడిగివేయి అని అన్నప్పుడు నా జడ్జిమెంట్ అయిపోయి నన్ను రక్షించుకున్నాడు. మళ్ళా నన్ను జడ్జిమెంట్ కి తీసుకొని వెళ్తాడా నా దేవుడు, నన్ను రక్షించుకొని అనేది మనము we need to be careful. So our judgment is already been done and we are saved. We are appointed to salvation. Then the deliverance, we have been given that deliverance. So salvation is through Jesus Christ alone, nobody. Acts chapter 4 verse 12. We are designed for salvation. అయితే గమనించాలి, దిస్ డస్ నాట్ మీన్ we escape difficulty. It means we escape divine judgment అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. This does not mean we escape difficulty. మనము ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి we face struggles, we face బాడీగా ఎయిల్మెంట్స్, పెయిన్ ఇవన్నీ ఉంటుంది. కానీ ఏదైతే డే ఆఫ్ ద లార్డ్ జడ్జిమెంట్ ఉంటుందో దాని నుంచి we are being given authority. We do not face the divine judgment.
10th verse, who died for us, that whether we awake or sleep, we should live together with him. So Christ died so we can live. So whether alive or dead anante, we will be with him. Kani నేను రక్షణ పొందాను, ఇవన్నీ నాకెందుకు, నేను ఇక్కడ క్లియర్గా వాక్యానుసారంగా చెప్పేది ఏంటంటే, రేపు నేను చనిపోతే నాకు యేసుక్రీస్తుతో నిత్య జీవం ఉంటుంది అనేది దట్స్ కన్ఫర్మ్. కానీ వాక్యము హెచ్చరిస్తుంది, వాక్యము మనల్ని అతని రిప్రజెంటేటివ్స్ గా, హెవెన్లీ సిటిజన్షిప్ గా మనల్ని ఈ భూమి మీద పెట్టినప్పుడు, మనము మన ఇండ్లలో, మన ఎవరైతే మన ఇండ్లలో ఉండేవారు రక్షణ పొందలేదు, మనము బయటకు వెళ్తే మన కమ్యూనిటీలో, మన నేబర్హుడ్ లో ఎవరైతే యేసుక్రీస్తు తెలియదో, మనం వర్క్ ప్లేస్కి వెళ్తే ఎవరైతే ఇంకా యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించలేదో, వారి కోసము మనకు ఈ కృపని అనుగ్రహించినప్పుడు, నేను రిలాక్స్ గా ఉంటానంటే యు హ్యావ్ టు డిసైడ్. చాలాసార్లు ఒక గోల్డెన్ టికెట్ వచ్చేసింది, నేను నా డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాను అని అనుకోవడం కాదు. బట్ వీ నీడ్ టు లివ్ అ లైఫ్ విచ్ ఇస్ లైక్ క్రైస్ట్ అనేది మనం గమనిస్తున్నాం. సో అవర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ wrath, అవర్ ఫ్యూచర్ ఈజ్ సాల్వేషన్. కానీ ఈ టైము ఈ భూమి మీద ఉన్నందుకు యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు, యేసుక్రీస్తు వల్లే జీవిస్తున్నప్పుడు, ఆ ప్రేమను, మన ముఖాన్ని ఎవరైనా వచ్చి చూసినప్పుడు అతని వెలుగుని కనపరుచుతున్నామా? ఆ వెలుగు మన సొంత శక్తి ద్వారా రాదు, ఆ వెలుగు యెహోవా ఆత్మ ద్వారానే అది వస్తుంది. ఎప్పుడు అంటే వెన్ వీఆర్ అలర్ట్, వెన్ వీఆర్ అవేక్ అనేది మనం గమనిస్తున్నాం. సో రెడీ ఫర్ ద డే, రెడీ ఫర్ ద డే, awake and prepared. So because he died, we are alive, we live for eternity to eternity. So కంఫర్ట్ గా ఉందామంటారా, లేకపోతే సత్యం తెలిసిన తర్వాత ఆ సత్యాన్ని దాచిపెట్టుకొని ఉండగలుగుతామా, లేకపోతే ఇతరులతో పంచుకుంటామా అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అన్య జనాంగము ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మలేదో, రక్షింపబడని వారు, దే ఆర్ ఇన్ డార్క్నెస్. వారు స్పిరిచువల్ గా వారు నిద్రపోతున్నారు, వారు మోరల్ గా వారు కేర్లెస్ గా ఉన్నారు. కానీ మనము యేసుక్రీస్తుని ధరించి, యేసుక్రీస్తుని అనుగ్రహించి రక్షణ పొంది, హౌ వీ హ్యావ్ టు బి, వీ హ్యావ్ టు బి అలర్ట్, వీ హ్యావ్ టు బి రెడీ, వీ హ్యావ్ టు బి అవేక్, సో దట్ we will protect ourselves, also we will protect others, and that there is more people added to the kingdom of God. So there is no spiritual sleepness undadu, there is no compromisation. As believers, we need to live for him, we need to share his love, and we need to be a part of his coming kingdom. May the Lord bless this verse. I request Reverend Dr. Jay Shekhar Garu to come forward and close this with a word of prayer and benediction. Thank you. ప్రార్థించుకుందాం. చివరి దినాల్లో ఉన్నాం, రాత్రి వారు తాము అని మనం దైవజనుల ద్వారా హెచ్చరించబడ్డాం. ప్రార్థించుకుందాం. మా ప్రియమైన మా పరమ తండ్రి, అనువాడము కాలంలో సమయంలో స్వాధీనంలో ఉన్నాయి కనుక మా ప్రభువా, మేము చీకట్లో ఉండక పవిత్రంగా ఉండాలని ప్రభువా నాయన 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుండి లోకాన్ని బంధించి అపరాధం వల్ల, పాపం వల్ల చచ్చిన వారిని ఉండగా మా కొరకే మన బదులుగా మా పక్షంగా కలువసిని చెల్లించిన ప్రయత్నం తండ్రి ఎంతో విలువైనది. ప్రభువా నాయన ఈ లోకం ఇవ్వలేనిది, ఈ లోకంలో దొరుకుతుంది, చెల్లించలేనటువంటి గొప్ప
నాయన నిరీక్షణతో కూడినటువంటి పరలోకాన్ని మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు. కనుక విశ్వాస ప్రభావం పొందుట వల్ల ప్రభావ నష్టపోయేది ఏమీ పడలేదు, ఎంతో జీవం పొందుతాడు. ఇంకా ప్రభావ ఈ గొప్ప విషయాలు నేను మీ రాకపోవడం కూడా నేను మీ స్థలంలో మమ్మల్ని ఉండాలని మీరు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఒక నిరీక్షణ ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మా ప్రభా నాయన మీరు వచ్చినప్పుడు తండ్రి మేము నాయన తండ్రి పగటి వారం కాక, అశ్రద్ధగా ఉండక, అనాలోచితంగా ఉండక, నిర్లక్ష్యంగా ఉండక ప్రభా మరి నిద్రపోక మెలకుగా ఉండి మధురం కాక దక్షిణానుభవంలో ప్రభు కొరకు జీవించటకు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ప్రభు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని అమ్మాయిల కొరకే జీవించబడాలని హెచ్చరించబడి ఉంటున్నాం. మన వాక్యం తల్లి అపోవాలు తీసుకుని పోకుండా వాక్యంలో మేము నిలిచి ప్రభావ మేము ఫలించి మీరు కోరిన విధంగా, మీరు ఆశించిన విధంగా మేము నీలో అభివృద్ధి పొందుకు సహాయం చేయమని ఇచ్చిన అవకాశాలను బట్టి స్థితులు చెల్లిస్తూ ఆన్లైన్ లో ఉన్న వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు, అలాగే ఆఫ్లైన్ లో ఉన్న వారిని బట్టి వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీరు వచ్చిపోయేంత బుద్ధి పక్షంగా ప్రభావ మీరు నాకు ధ్వజమై ఉండి ప్రభావ మేము ఎవరు కూడా చుట్టలకుండా ప్రభు కార్యకర్తలు నిరంతరము ప్రభు నాయన ముందు కొనసాగించబడకు సాయం చేయమని మా ప్రభు ప్రాణం పెట్టి రాన్న మాటలు మార్చుకుందాం. యేసు ప్రభు దిగునామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి, ఆయన ప్రేమ సకల పరిశుద్ధులని ఆయన తిరిగి వచ్చి పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేడుగా. ఆమేన్. ఆమేన్. Thank you.